వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కాలుష్య కట్టడికి కృత్రిమ వర్షాలు, రైట్. సో మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వన్, ఢిల్లీలో వాయు నాణ్యత తగ్గిపోయింది, అంటే సో కాలుష్యం అనేది పెరిగిపోయింది అన్నట్టు మనకి ఆర్టికల్లో చెప్పబడుతున్నారు. అయితే ఢిల్లీలో వచ్చేసి వాయు నాణ్యత తగ్గడానికి కారణం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వాహన ఉద్గారాలు ఎక్కువైపోయినాయి. సో వాహన ఉద్గారాలు పెరిగాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పంజాబ్, హర్యానాలో వచ్చేసి రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు అన్నట్టు. ఈ రెండు కారణాల చేత వచ్చేసి వాయు నాణ్యత అనేది ఢిల్లీలో తగ్గిపోయింది అన్నట్టు. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఢిల్లీలో వచ్చేసి 38% వాయు కాలుష్యానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఏంటి అంటే పంట వ్యర్థాల దహనం అని చెప్పొచ్చు అన్నట్టు. మరి దీనికి గల సొల్యూషన్ ఏంది? సో ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే కృత్రిమ వర్షాలతోని వాయు నాణ్యత పెంచాలన్నట్టు సో డిసైడ్ అయిపోయింది అన్నట్టు. అయితే కృత్రిమ వర్షాలు ఎలా కురుస్తాయి? కృత్రిమ వర్షాలను కురిపించాలంటే సో మనం వచ్చేసి క్లౌడ్ సీడింగ్కి వెళ్ళాలండి. సో క్లౌడ్ సీడింగ్, సో దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే మేఘ మదనం అని కూడా పిలుస్తాం అన్నట్టు. సో మేఘ మదనం అని కూడా పిలుస్తాం అన్నట్టు. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ అండ్ మేఘమదనం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే వర్షాలు తక్కువ పడతాయో సో అప్పుడు ఏం చేస్తారు అంటే క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేస్తారు అన్నట్టు. అయితే గతంలో కూడా సో ఈ క్లౌడ్ సీడింగ్ చేశారు. ఎక్కడెక్కడ చేశారు అంటే కర్ణాటకలో చేశారు, అండ్ మహారాష్ట్రలో చేశారు, తమిళనాడులో కూడా చేశారు అన్నట్టు, రైట్. అయితే ఇదేంది, వర్షాలు తక్కువ పడ్డప్పుడు ఈ మేఘమదనం అనేది కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో చేశారన్నట్టు. ఇప్పుడు ఢిల్లీలో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ కూడా క్లౌడ్ సీడింగ్ యూజ్ చేస్తున్నారు, మేఘమదనం యూజ్ చేస్తున్నారు, కానీ వాయు కాలుష్య నియంత్రణ కోసం ఇది చేస్తున్నారు అన్నట్టు. అయితే ఇందులో వచ్చేసి ఏంటి అంటే ఈ మేఘమదనంలో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి సో ఇప్పుడు మేఘమదనంలో వచ్చేసి మనం సిల్వర్ అయోడిన్ ఈ సిల్వర్ అయోడిన్ ఏం చేస్తారు అంటే మేఘాలపైన చిమ్ముతారు అన్నట్టు. ఈ మేఘాలపైన చిమ్మడం వల్ల ఏమైపోతుందంటే ఇందులో ఉన్న రేణువులు సో కలవడం వల్ల ఏమైపోతుందంటే మేఘాలలో నీటి బిందువుల పరిమాణము అండ్ బరువు కూడా పెరిగిపోతుంది అన్నట్టు. ఈ బరువు పెరగడం వల్ల ఏమైపోతాయంటే హోల్డింగ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల వచ్చేసి ఏమవుతుందంటే వర్షం కురుస్తుంది అన్నట్టు. ఈ వర్షం ఎప్పుడైతే కురుస్తుందో ఆ సమయంలో వచ్చేసి గాలిలో ఉన్న రేణువులు, ధూళి కణాలు ఈ వర్ష బిందువులకు అతకపోయి ఏమైపోతాయంటే భూమికి చేరుతాయి అన్నట్టు. అప్పుడు ఏమైపోతుంది, వాయు కాలుష్య తీవ్రత తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అయితే సో కాన్పూర్ ఇటీవల కాలంలో కాన్పూర్ కూడా ఏం చెప్తుంది అంటే కాన్పూర్ ఐఐటి వచ్చేసి ఇక్కడ సపోజ్ ఒక చదరపు కిలోమీటర్ కృత్రిమ వర్షాన్ని కురిపించాలి అంటే సో 1 lakh రూపీస్ ఖర్చు అవుతుంది అన్నట్టు మనకు చెప్పింది అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ మేఘమదనం వల్ల వర్షాలు 18% పెరిగే ఛాన్స్ కూడా ఉంది అన్నట్టు, రైట్. సో అయితే ఇటీవల కాలంలో వచ్చేసి సో పూణేలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఏమని చెప్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక చదరపు సెంటీమీటర్ మేఘంలో కనీసం 0.5 గ్రాములు నీరు ఉంటేనే కృత్రిమ వర్షం వస్తుంది, లేకపోతే రాదని కూడా చెప్తున్నట్టు. మరొక విషయం ఏం చెప్తున్నారు అంటే సపోజ్ మేఘాలలో వచ్చేసి నీటి శాతం కానీ మేఘాల రూపం కానీ నిర్దిష్ట మేఘాలు లేకపోయినా ఆకాశం నిర్మలంగా ఉన్నా కూడా ఈ మేఘమదనం అనేది సక్సెస్ కావడానికి చాలా అవకాశాలు తక్కువ ఉన్నట్టు కూడా చెప్తున్నట్టు. ఇది భారతదేశంలోనే కాదు మేఘమదనం యూజ్ చేసేది, సో అమెరికాలో యూజ్ చేస్తారు, అలానే చైనాలో యూజ్ చేస్తారు, అండ్ యుఏఈలో కూడా యూజ్ చేస్తున్నారు, అండ్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ కూడా ఎప్పటి నుంచో కృత్రిమ వర్షాలు అనేది కురిపిస్తున్నారు. సో మరొక విషయం వచ్చేసి ఏంటంటే దీనివల్ల వచ్చేసి ప్రభావాలు ఏంటి, సో దీనివల్ల నష్టాలు ఏమున్నాయంటే ఇందులో మనం ఏం చేస్తున్నామండి, సిల్వర్ అయోడైడ్ మనము మేఘమదనంలో ఉపయోగిస్తున్నాం. సో ఇప్పుడు ఈ రసాయనాలు ఏమైపోతున్నాయి అంటే చినుకు రూపంలో వచ్చేసి మనకి మొక్కలు, చెట్లపై కూడా సో ప్రభావం చూపే ఛాన్స్ ఉంది అన్నట్టు. అలానే వచ్చేసి తలనొప్పి, చర్మ సమస్యలు, డయేరియా అండ్ జలుబు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అన్నట్టు. అండ్
సో ఇక్కడ మనము కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే వాతావరణంలో కూడా కొన్ని మార్పులు చేరే ఛాన్స్ ఉంది. ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా ఏమైతుంది అంటే భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా ఎవరు చెప్తున్నారు అంటే సో ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ బయోసైన్స్ వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇదే కాకుండా అమెరికాలో వచ్చేసి రట్గర్స్, అమెరికాలో వచ్చేసి రట్గర్స్ యూనివర్సిటీ ఏం చెప్తుంది అంటే సో ఇప్పుడు ఈ మేఘమదనంలో ఉపయోగించే కెమికల్స్ వల్ల ఓజోన్ పొర కూడా దెబ్బతినే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ రసాయనాలు చెనుకు రూపంలో రావడం వల్ల జలాలలో కూడా ఆమ్లీకరణ పెరిగి సముద్ర జీవుల మనుగడకు ప్రమాదం జరిగే ఛాన్స్ కూడా ఉందన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా కన్క్లూజన్ ఏమో చెప్పదలుచుకుంటున్నారు అంటే ఈ కృత్రిమ వర్షాలు కురిపించే వాటిలలో కూడా వచ్చేసి సురక్షిత విధానాలు ఉపయోగించాలి అన్నట్టు చెప్తున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈ కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే ప్రపంచం అంతా చిత్తశుద్ధితోని నడుము కడితే పర్యావరణానికి మనం ఏమంటారు గాడిన పెట్టవచ్చు అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం కృత్రిమ వర్షాలు కూడా అవసరం లేదు అన్నట్టు మనకి ఆర్టికల్ చెప్తుంది అన్నట్టు, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే భూ హక్కులలో మాట్లాడుతుంది. ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ధరణి పోర్టల్ గురించి మాట్లాడుతున్నారు. సో ధరణి పోర్టల్ గురించి ఈ ధరణి పోర్టల్ వచ్చేసి ఏంటి అంటే ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ భాషలో ఈ వెబ్సైట్ ఉంటుంది అది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ ధరణి పోర్టల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసారు అంటే ధరణి పోర్టల్ వచ్చేసి 29th October 2020 నాడు కేసీఆర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ముడిచింతలపల్లి మండలంలో ఈ ధరణి పోర్టల్ని ప్రారంభించారు అన్నట్టు. అయితే ఈ ధరణి పోర్టల్లో వచ్చేసి ఎన్ని ఎకరాల డాటా ఉన్నది అంటే 1,45,58,000 ఎకరాల డాటా పోర్టల్లో నిక్షిప్తమై ఉందని చెప్పొచ్చు అన్నట్టు. సో అయితే ఈ ధరణి పోర్టల్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే భూపత్రాలని లావాదేవీలని డిజిటలీకరణ చేస్తారు అన్నట్టు, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రాష్ట్ర వ్యాప్త సమగ్ర డిజిటల్ సర్వే అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రెవెన్యూ కోర్టులను రద్దు చేసి సుప్రీంకోర్టులోనే రెవెన్యూ కేసులు కూడా పరిష్కరించవచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఎంఆర్ఓకి వచ్చేసి ఏంటంటే వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పచెప్పారు. అలానే సబ్ రిజిస్ట్రార్కి వచ్చేసి ఏంటంటే మ్యూటేషన్ పత్రాల జారీ చేసే అధికారాలు ఇతనికి ఇచ్చారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ విషయం వచ్చేసి ఏంటంటే ధరణి పోర్టల్లో వచ్చేసి 2 భూముల్ని రిజిస్టర్ చేస్తారు. ఒకటి వచ్చేసి ఏంటంటే వ్యవసాయ ఆస్తుల్ని, రెండవది వచ్చేసి ఏంటంటే వ్యవసాయేతర ఆస్తుల్ని ఇస్తారు అన్నట్టు. ఈ వ్యవసాయ ఆస్తులకు ఏం చేస్తారు అంటే ఆకుపచ్చ రంగం ఉపయోగిస్తారు. అండ్ వ్యవసాయేతర ఆస్తులకు వచ్చేసి ఏంటంటే ఎరుపు రంగం ఉపయోగిస్తారు అన్నట్టు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ భూముల విషయంలో సమాచారాన్ని సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టింది ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ అన్నట్టు. ఫస్ట్ స్టేట్ తెలంగాణ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయా అంటే ఇందులో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి అన్నట్టు. ఏంది ఆ సమస్యలు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మూల సర్వే నెంబర్లో ఉండాల్సిన విస్తీర్ణం కంటే భూమి పెరగడము తగ్గడము ఇది ఒక సమస్య ఉందన్నట్టు. రెండవది వచ్చేసి ఏంటంటే అసైన్డ్ భూములకి పాస్ పుస్తకాల జారీ నిలిపివేయడం, ఇది సెకండ్ వన్ అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇనాం భూములకు అధీన ధృవపత్రము జారీ మీన్స్ ORC ఇచ్చారన్నట్టు. సో ఫోర్త్ వన్ వచ్చేసి ORC జారీ అయినప్పటికీ పట్టాలు మంజూరు కాకపోవడం ఇది ఒక ప్రాబ్లం అన్నట్టు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే సర్వే నెంబర్ మిస్సింగ్ అయి ఉందన్నట్టు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే పట్టా భూమితో పాటు అసైన్డ్ భూమి ఉన్న చోట దస్తాలకి చేర్చకపోవడం ఇది ఒక ప్రాబ్లం ఉందన్నట్టు. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఏంటంటే సాగులో ఉన్నప్పటికీ ఇతరుల పేరుపైకి భూమి మారడం జరిగింది అన్నట్టు. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే దస్తాలలో ఇంటి పేరు, తండ్రి పేరు, ఖాతా, సర్వే నంబర్లు తప్పుగా నమోదు కావడం కూడా జరిగింది అన్నట్టు. సో ఇవన్నీ సమస్యలు వచ్చేసి ధరణి పోర్టల్లో ఉంది. సో మేబీ ఈ సమస్యలను కూడా కొత్త ప్రభుత్వం పరిష్కరించే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి కనపడుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్
థర్డ్ ఆర్టికల్ వచ్చేసింది మేడారం మహాజాతరకి 72 రోజులే ఉంది. సో మేడారం జాతర అంటే ఏంది? సో ఇయర్ మనకు తెలుసు అండి. సో ఇయర్ సమ్మక్క సారలమ్మ జాతర. ఓకే, ఆర్ ఈ జాతరని మనం ఏమని పిలుస్తామంటే తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తాం. తెలంగాణ కుంభమేళా లేదా సో దక్షిణ భారత కుంభమేళా అని కూడా పిలుస్తాం అన్నట్టు. మేడారం జాతర అని కూడా పిలుస్తాము అండ్ గిరిజన జాతర అని కూడా పిలుస్తాం అన్నట్టు. చాలా ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సమ్మక్క సారలమ్మలు ఏం చేస్తారు అంటే దేవతల రూపంలో ఇక్కడ ఆరాధిస్తారు అన్నట్టు. రైట్. సో అసలు ఈ మేడారం జాతరకి చారిత్రక నేపథ్యం ఏందో ఒకసారి చూద్దాం. చారిత్రక నేపథ్యం వచ్చేసి ఏంటంటే సో మనకి కాకతీయులు తెలుసుగా అండి. ఈ కాకతీయులు వచ్చేసి ఏంటంటే మేడారం రాజ్యాన్ని పరిపాలిస్తారు అన్నట్టు. రైట్. సో ఈ మేడారం రాజ్యానికి సామంతుడు వచ్చేసి ఎవరు అంటే పగిడెద్దే రాజు. ఈ పగిడెద్దే రాజుకు వచ్చేసి ఏంటంటే మేనమామ ఉండు. సో అతని పేరు వచ్చేసి ఏంటంటే మేడరాజు. ఈ మేడరాజు వచ్చేసి ఏంటంటే పోలవాస రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పోలవాస రాజ్యం అంటే ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి జగిత్యాల అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ప్రతాపరుద్రుడు ఏం చేశాడంటే రాజ్య విస్తరణ కోసము ఈ పోలవాస రాజ్యం పైన దండెత్తింది అన్నట్టు. దండెత్తినప్పుడు మేడరాజు ఏం చేసిండు అంటే ఈ పగడెద్దు రాజు దగ్గరికి వెళ్ళిండు. ఎందుకు? సో ఇతను అల్లుడు చేయబట్టి ఇక్కడికి వచ్చేసాడు అన్నట్టు. ఇతని దగ్గరికి వెళ్ళిండు అన్నట్టు. అయితే సో పగడెద్దు రాజు వచ్చేసి ఏంటంటే ఈ మేడరాజు యొక్క కూతురు ఉంటుంది కదా, ఆ కుమార్తెను సమ్మక్కను వివాహం చేసుకున్నట్టు పగడెద్దు రాజు. సో ఇతనికి పగడెద్దు రాజుకు వచ్చేసి సంతానం వచ్చేసి ఎంతమంది అంటే సో ఇయర్ ఒకరు జంపన్న, సో సారలమ్మ అండ్ నాగులమ్మ. ఓకే. సో ఇయర్ సారలమ్మ భర్త వచ్చేసి ఏం పేరు అంటే గోవిందరాజు. గోవిందరాజు అన్నట్టు. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అదే సమయంలో ఏమైపోయిందంటే మేడారంలో వచ్చేసి కరువు వచ్చిందండి. ఈ కరువు రావడం వల్ల పగిడెద్దు రాజు వచ్చేసి ఏంది అంటే కప్పం కట్టలేదు అన్నట్టు. కప్పం కట్టనందుకు సో అధికారాన్ని ధిక్కరించాడని ప్రతాపరుద్రుడు వచ్చేసి ఏం చేసిండంటే ఈ మేడారం పైన సో దండయాత్ర చేసిండు అన్నట్టు. సో అట్ ద సేమ్ టైం ఆ సమయంలో వచ్చేసి కాకతీయ ప్రధాని వచ్చేసి ఎవరు అంటే యుగంధరుడు అన్నట్టు. ఈ యుగంధరుడు వచ్చేసి ఈ పగిడెద్దు పైన దండయాత్ర చేసిండు అన్నట్టు. సో అప్పుడు పగిడెద్దు రాజు రాజ్యాన్ని కాపాడడం కోసము పోరాటం చేశాడు. ఈ పోరాటంలో వచ్చేసి ఏంటంటే పగిడెద్దు రాజు అలానే గోవిందరాజు కూడా వీరమరణం పొందారు అన్నట్టు. సో నెక్స్ట్ సమ్మక్క వచ్చేసి ఏంటంటే సమ్మక్క కూడా వీరోచితంగా పోరాడింది. అయితే మేడారంలో వచ్చేసి ఏంటంటే చిలుకల గుట్ట ఉందన్నట్టు. ఈ చిలుకల గుట్ట వద్ద ఏమైపోయింది అంటే అదృశ్యమైన ప్రాంతంలో వచ్చేసి ఒక నాగవృక్షం ఉందన్నట్టు. ఈ నాగవృక్షం వద్ద కుంకుమ ఉంది, అలానే పసుపు కూడా ఉంది అన్నట్టు. ఈ కుంకుమ పసుపు భరణీలు లభించడంతో గిరిజనులు ఏం చేస్తారు అంటే ఆరాధ దైవంగా సమ్మక్కను పూజిస్తున్నారు అన్నట్టు. అయితే సమ్మక్క సారలమ్మ జాతర వచ్చేసి ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అన్నట్టు. అయితే మనకి ఈ దండయాత్ర ఎప్పుడు జరిగింది అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు శుక్రవారం రోజు జరిగింది అన్నట్టు. అందుకే జాతర కూడా ఏం చేస్తారు అంటే ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు శుక్రవారం రోజు జరుపుకుంటారు అన్నట్టు. రైట్. ఇది చారిత్రక నేపథ్యం అంటే. అలానే జంపన్న కూడా ఉండదండి. జంపన్న వచ్చేసి ఏంటి అంటే ఇతను కూడా ప్రతాపరుద్రునితో పోరాడాడు. అదే అట్ ద సేమ్ టైం సంపవాగు అని ఒకటి ఉంటుంది అన్నట్టు. ఆ సంపవాగులో వచ్చేసి చనిపోవడంతో అప్పటి నుంచి ఆ సంపవాగుని ఏమని పిలుస్తారంటే జంపన్న వాగుగా మారిపోయింది అన్నట్టు. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈవెన్ గ్రూప్ 1లో కూడా ఎగ్జామ్లు అడిగారండి సమ్మక్క ఎవరు సారలమ్మ ఎవరు. సమ్మక్క వచ్చేసి ఏంటంటే తల్లి, సారలమ్మ వచ్చేసి ఏంటంటే కూతురు అన్నట్టు. రైట్. ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఉమ్మడి ఏపీ ఉంది కానీ సో ఇయర్ ఉమ్మడి ఏపీలో వచ్చేసి రాష్ట్ర ఉత్సవంగా 1996 ఫిబ్రవరిలోనే ప్రకటన చేశారు అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేసి 1 కోటికి పైగా భక్తులు వస్తారు అన్నట్టు. రైట్. సో భక్తులు కూడా ఏం చేస్తారు అంటే అమ్మవారికి నైవేద్యం ఇస్తారు అన్నట్టు. ఆ నైవేద్యం కూడా ఎలా ఇస్తారంటే మన శరీర బరువు ఎంతైతే ఉంటుందో దానికి ఈక్వల్ అంటూ సో ఇయర్ బెల్లం ఇస్తారు అన్నట్టు. ఈ బెల్లం వచ్చేసి ఏంటి అంటే
భక్తులు వచ్చేసి ఏంటంటే బంగారంగా భావిస్తారు అన్నట్టు. అయితే ఈ మేడారం జాతర వచ్చేసి ఏంటంటే సో ఇయర్ కొయ్యతెగకి ప్రత్యేక జాతర అని చెప్పొచ్చు, ప్రత్యేక జాతర అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఇక్కడ ఈ జాతరను కూడా ఎవరు నిర్వహిస్తారు అంటే గిరిజన పూజారులే ఈ జాతరను నిర్వహిస్తారు అన్నట్టు, రైట్. సమ్మక్క యొక్క వాహనం ఉందన్నట్టు, ఆ వాహనం వచ్చేసి ఏంటంటే పెద్ద పులి. సమ్మక్క వచ్చేసి వాహనం ఉంటుంది పెద్ద పులి. అలానే సారక్కకు వచ్చేసి ఏంటంటే జింక అన్నట్టు. సో ఈ జాతర వచ్చేసి ఎన్ని రోజులు జరుగుతుంది అన్నాము? 4 రోజులు జరుగుతుంది అంటున్నాము. ఈ 4 రోజులు జాతర జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసే ఆచారం ఏంటంటే ఫస్ట్ సో ఈ జిల్లా ఎస్పీ వచ్చేసి గౌరవ సూచకంగా ఏం చేస్తాడంటే గాల్లో కాల్పులు జరిపి కుంకుమ భరణి రూపంలో అమ్మవారికి గద్దెలపైకి తీసుకొస్తారు అన్నట్టు. అయితే 1940 వరకు గిరిజనులు వచ్చేసి చిలకల గుట్ట పైన జాతర జరిపేది అన్నట్టు. ఆ తర్వాత నుంచి సో ఏం చేశారు, మేడారం దగ్గర ఈ జాతర జరుపుతారు అన్నట్టు. అట్లనే ఇప్ప చెట్టు ఉంది అండి, ఈ ఇప్ప చెట్టు నుంచి ఏం చేస్తారంటే స్వచ్ఛమైన ద్రవాన్ని ఏం చేస్తారంటే అమ్మవారికి ఆరగిస్తారు అన్నట్టు, రైట్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంది 4 days ఫంక్షన్ అని చెప్పాం కదా, 4 days జాతర జరుగుతుంది అన్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ డేకి ముందు ఏం చేస్తారు అంటే పగడెద్దు రాజుని పూనుగొండ్ల కుమారం నుంచి మేడారం తీసుకొస్తారు అన్నట్టు, ఓకే, ఫస్ట్ డేకి ముందు. సో ఫస్ట్ డే వచ్చేసి ఏంటంటే కన్నెపల్లి గ్రామం నుంచి ఏం చేస్తారు, సారలమ్మని సో మేడారంకి తీసుకొస్తారు అన్నట్టు. అలానే సెకండ్ డే వచ్చేసి ఏంటి అంటే చిలకల గుట్ట నుంచి సమ్మక్కని మేడారంకి తీసుకొస్తారు అన్నట్టు. అండ్ థర్డ్ డే వచ్చేసి ఏంటంటే అమ్మవారు ఇద్దరు అంటే సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దెల పైన కొలువు తీరుతారు అన్నట్టు శుక్రవారం రోజు. శనివారం వచ్చేసి ఏంటంటే 4th డే వచ్చేసి అమ్మవారిని తిరిగి యుద్ధానికి తరలిస్తారు అన్నట్టు, రైట్. సో ఇది సో ఇయర్ సమ్మక్క సారలమ్మ జాతర గురించి అండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే మనకి సో గుజరాత్ ఉంది కదండి. సో గుజరాత్లో వచ్చేసి శ్రీ సోమనాథ ట్రస్ట్ చైర్మన్ వచ్చేసి 5 ఏళ్ల కాలానికి ప్రధాని మోడీ తొలిసారిగా ఎన్నికయ్యాడు అన్నట్టు. ఇది ఒక ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి గోవాలో వచ్చేసి 54వ ఇఫీ సో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ఆ ఫంక్షన్ అనేది ముగిసింది అన్నట్టు. ఆ ముగిసిన రోజు వచ్చేసి ఏంటంటే గోల్డెన్ పికాక్ పురస్కారాన్ని దేనికి ఇచ్చారంటే ఎండ్లెస్ బార్డర్స్ అనే మూవీకి ఇచ్చారు అన్నట్టు. సో ఎండ్లెస్ బార్డర్స్కి ఇచ్చారు. అయితే ఈ సినిమాకి వచ్చేసి ఏ సినిమా అంటే ఇది ఇరానీ చిత్రం అని చెప్పొచ్చు. అండ్ దర్శకుడు వచ్చేసి ఎవరు అంటే అబ్బాస్ ఆమిని వచ్చేసి దర్శకుడు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే కాంతారా మూవీ ఉంది కానీ సో కాంతారా మూవీలో నటనకి రిషబ్ శెట్టికి ఏం చేశారంటే స్పెషల్ జ్యూరీ పురస్కారం ఇచ్చారు అన్నట్టు. సో ఇఫీలో అవార్డు గెలుచుకున్న తొలి కన్నడ చిత్రం వచ్చేసి ఏంటి అంటే కాంతారా మూవీ అని చెప్పొచ్చు అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటి అంటే మనకి 2023-2024 సంవత్సరం నాటికి సో భారతీయ పేటెంట్ కార్యాలయంలో అబ్జర్వ్ చేస్తే ఎన్ని పేటెంట్లు మంజూరు చేసింది అంటే 41,010 మంజూరు చేసింది అన్నట్టు. అదే 2013-2014 వచ్చేసి 4,227 పేటెంట్లు ఉన్నాయి అన్నట్టు. అంటే 2023-2024కి పేటెంట్లు అనేది రికార్డు స్థాయిలో పెరిగినట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్తున్నట్టు. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే కాఫ్ 28 సదస్సులో భారత్ ఏమని చెప్పింది అంటే 2005తో పోలిస్తే 2030 నాటికి కార్బన్ ఉద్గారాల స్థాయిని తగ్గిస్తామన్నట్టు 2019 ప్రామిస్ చేసినట్టు ఈ ఆర్టికల్లో చెప్పబడింది అన్నట్టు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.